టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఖండించారు. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పెన్షనర్లకు వాలంటీర్లు దేవుడు లాంటి వారని, వాలంటీర్లపై దారుణంగా మాట్లాడే అభ్యర్థులను చంద్రబాబు ఎంచుకోవడం సిగ్గుచేటన్నారు. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలను వాలంటీర్లు అందించారని, అలాంటి వారిని ఉన్మాదులుగా చిత్రీకరించడం దారుణమైన చర్య అని వ్యాఖ్యానించారు. వాలంటీర్లపై ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థులు బెదిరింపులు, దాడులకు పాల్పడటం సిగ్గుచేటని, వాలంటీర్లకు వైసీపీ అండగా నిలుస్తుందన్నారు. అందరికీ నమస్కారం. నిన్న శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని ఒక టెర్రరిస్టులతో, వాలంటీర్లని ఒక టెర్రరిస్టులతోనూ లేదంటే ఉన్మాదులతో పోల్చారు. ఈ యొక్క బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు నాకు అర్థం కాలేదు. కానీ మానవత్వం లేకుండా ఎన్నో చాలా నీచ రాజకీయానికి పాల్పడి నీచ వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్ అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాటి మనిషిగా, తమ్ముడనో అన్ననో, ఇంకా కొన్ని ఇళ్లలో చెప్పాలంటే పెన్షనర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఇళ్లలో కూడా దేవుడిగా భావిస్తున్నటువంటి రోజులు. అలాంటి వాలంటీర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కనీసం ఇంచమైన జ్ఞానం అనేది ఉందా, ఆయన కనీసం మానవత్వం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అభ్యర్థులు ఎందుకు ఎంచుకుంటున్నారో తెలియట్లేదు. అంటే మాట తీరు కానీ, మాట్లాడే విధానం కానీ, ఒక వ్యక్తిని అభిమానించే విధానం కానీ, ఒకరిని గౌరవించే విధానం కానీ, ఆ జనసేన పార్టీ కానీ, ఒకవైపు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, వాడి మాటలు కానీ, ఆ సంభాషణ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. మీరు ఇలా గమనించుకున్నట్లయితే కరోనా టైంలో మీరు అందరు కూడా చూసుకోవాలి. కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా ఆ రోజుల్లో వాలంటీర్లు వెళ్ళి ఎన్నో సేవలు అందించారు. ఏ కుటుంబంలో కూడా కొంతమంది చుట్టాలు కూడా అలాంటి సేవలు అందించాల. అలాంటి వాళ్ళు అంత త్యాగం చేసినట్టు వాలంటీర్లకి మేము చాలా వరకు వాళ్ళకి రుణపడి ఉన్నాం అని చెప్పి ప్రజలు చాలా చెప్తున్నారు. అలాగే జగనన్న ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతిదీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు ఏ రోజు వస్తుందో ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంట్లో టెన్షన్కి వెళ్ళి ఇచ్చేసి అంత కష్టపడుతున్నటువంటి వాలంటీర్లని అలా అనడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు, ఆయన తయారయ్యాడు. ఏమయ్యా అంటే ఒకసారి ఏమో వాలంటీర్లు మేము నడుము విరక్కొడతామని చెప్పి అన్నాడు. తర్వాత ఆయన అదే పందా మార్చుకొని మళ్ళీ లేదు మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళు చేసే సబబే వాళ్ళు అంత కరెక్ట్గా చేస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు పొగడతా మొదలుపెట్టారు. ఈ రోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ చూసినట్లయితే వాలంటీర్ని బెదిరించే ప్రక్రియ ఏదైతే టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తుందో అది ఏమాత్రం సమంజసం కాదు. వాళ్ళు తీరు మార్చుకోవాలి. వాళ్ళ బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడ్డారు లేరు. ముఖ్యంగా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్పక్షపాతంగా, అసలు మీరు గమనించినట్లయితే ఏ రోజు కూడా వాలంటీర్లు పలానా కులమనో మతమనో ఏ పార్టీనో లేకుండా వాళ్ళు వచ్చి వాలంటరీగా వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇలా సర్వీస్ ఇస్తున్నట్టు వాలంటీర్ని అలా అనడం కానీ, వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూడడం కానీ, ఇలా ఏసై వాళ్ళతో చూడడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.